ఇవ్వరాక ఎటువేనావు? ఇవాళ బంగారం రేటు 10 రూపాయలు తగ్గిందట, పోయి చైన్ తెచ్చుకున్నా. నాకు బాగా ఆనందం ఉన్నది. కొట్టుకు పోయి చక్కెర రేపో. ఓ బిత్తి రోడ దుకాణంలోకి పోయి చక్కెర తెమ్మన్నా, కొట్టుకో పొమ్మని లేదు. ఇట్లా ఇట్లా. భాగ్య ఏం కూర అన్నావు? రోటి మిఠాయి అని నా వేసుకొని తినిపో. ఎప్పటికి వెళ్ళిపోయాకారమేనా? తిని తిని కడుపు అంతా మండుతుంది. అబ్బా ఏమన్నా తీగల కూర అని రాదు? అబ్బా నీ అంత ఇచ్చేంతరాల మనిషే లేడు. కొత్త కొత్త కూరలు కోరుతాన్నావు, పిల్లగిట్లా కోరుతాందా? తీగల కూర ఎక్కడిది? అరే కొత్త కొత్త కూరలు ఎక్కడియే? సోరకాయ, బీరకాయ, కాకరకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ, గుమ్మడికాయ ఇవన్నీ తీగల కూరలు కాబా? తెంపక చాండిపో. ఊరిని అబ్బా ఉన్న పిల్లంతోటే తట్టుకుంటూ కట్టం అవుతుంది. ఇడు 2వ పెళ్లి చేసుకున్నాడు. ఎవలాళ్ళు? మా దోస్తుగాడు. ఒక విషయంలో చైనా వాళ్ళ గ్రేటు. ఎందుకో? చైనాలా 2వ పెళ్లి చేసుకోరట. అక్కడ అందరి ముఖాలు ఒక తీరు ఉంటాయి, ఆ మాత్రం దానికి 2వ పెళ్లి చేసుకుంటారు. ఒక 10,000 అప్పి అవన్నీ జీతం అచ్చుడుతోనే ఇస్తా. ఏంది? నా జీతం వచ్చినాక ఇస్తావా? గోడకేసిన సున్నం పెళ్ళానికి ఇచ్చిన పైసలు అత్తయ్యా? 1 రూపాయి గవ్వ కూడా లేదు నా దగ్గర. నీకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ ఉంటే నా సీరియల్ నిడిచిపెట్టి నీ బెడ్ కాడ వారం రోజులున్నా. గింతన నీవన ఉన్నదా? ఒక 10,000 ఇవ్వంటి ఇస్తలేవు, అది కూడా అప్పుగా. అమ్మా ఆకలేస్తుందమ్మా, ఓ 10 రూపాయలు ఉంటే దానం చేయండి అమ్మా. చిల్లర లేదు బాబు. అమ్మా ఈ పేదవాడికి ఒక 10 రూపాయలు ఇస్తే ఆ దేవుడు మీకు 100 రూపాయలు ఇస్తాడమ్మా. నీకు 10 రూపాయలు ఇస్తే దేవుడు 100 రూపాయలు ఇస్తాడా? నిజంగా ఇస్తాడా? నిజంగా ఇస్తాడమ్మా. అయితే దేవుడిని 100 రూపాయలు అడుగు, నువ్వు 50 నేను 50 తీసుకుందాం.